వైట్ గోల్డ్ సిటీగా పేరు ప్రఖ్యాతగాంచినటువంటి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి బైక్ దొంగతనాలు అయితే ఛేదించారని ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు డివిజన్ వైజ్ గా జరుగుతున్నటువంటి బైక్ దొంగతనాల్లో ఒక 15 పెద్ద బైకులు అయితే రికవరీ చేసే పద్ధతిలో అయితే మనం ఇక్కడ కనపరుస్తూ ఉంది. అయితే దీన్ని వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం మన చేద్దాం. మనతో పాటు డిఎస్పీ గారు వెంకట అప్పారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్న ఈ యొక్క 15 బైకులు ఏకంగా ఒక్కసారి పట్టుబడ్డాయి. అది ఏ విధంగా మీరు ఛేదించారు, ఎలా దీన్ని ముందుకు కొనసాగించబోతున్నారు? మన జిల్లా ఎస్పీ గారు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఎడిషనల్ ఎస్పీ గారు కొన్ని క్రైమ్ పార్టీస్ని జిల్లా అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రైమ్ పార్టీస్ అన్నీ కూడా ముఖ్యంగా స్నాచింగ్ కేసెస్, హెచ్బీస్, ఈ వెహికల్ ఎక్స్పెన్సెస్ ఇలాగ ఎక్కువగా మనకి టౌన్లోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వాటి మీద ప్రత్యేక దృష్టి వేసి ఏ ప్రాంతాల్లో ఏ నేరస్తులు చేసే అవకాశాలు ఉన్న దాని మీద విశ్లేషించి ఒక పార్టీస్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురము, మన పలాస కాశీబుగ్గ డివిజన్లోని బైక్ అఫెన్స్ చేసిన అమీర్ బుయాన్ అనే వ్యక్తిని నిన్న మనం పట్టుకోవడం జరిగింది. మొగల్పాడు జంక్షన్ దగ్గర పట్టుకొని చేస్తే ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఆయన ద్వారా 15 కేసుల్లో 15 వెహికల్స్ మనం సీజ్ చేసాము, మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన క్రైమ్ పార్టీస్ గవరయ్య అనే హెడ్ కానిస్టేబుల్, ప్రసాద్, షణ్ముఖము, వైకుంఠము అనే వ్యక్తులు చాలా కష్టపడి ఈ వాళ్ళందరినీ మా సబ్ డివిజన్ సిఏఎస్ మోహన్ రావు గారు అయితేనేమి, మంగరాజు గారు అయితేనేమి, తిరుపతి గారు, అదేవిధంగా ఇచ్చాపురం చెన్ననాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ టైం టు టైము వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో బాగా మనకి చాలా కేసుల్లోని ఇప్పుడు పెండింగ్ ఉన్న కేసులు అన్నింటిలో కూడా సమాచారం అయితే ఉంది. అవన్నీ కూడా త్వరలోని మిగతా పెండింగ్ ఉన్న కేసుల్లో కూడా సమాచారం మనకు మేరకు మనం వాళ్ళందరినీ ఛేదిస్తాం. అన్నీ కూడా వెహికల్ అఫెన్స్, పెండింగ్ ఉన్న వెహికల్ అఫెన్స్ అయితే, స్నాచింగ్ కేసెస్ అయితేనే, హెచ్బీ అఫెన్సెస్ అయితే అన్నింటిలో కూడా డిటెక్ట్ చేయడానికి ఒక ప్రణాళికతో మేము వర్కౌట్ చేస్తున్నాము ఎస్పీ గారి ఆదేశాల మేరకు. నేడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ డివిజన్లో ఇంత స్థాయిలో ఈ బైక్ దొంగతనాలు అయితేనేమి, చైన్ స్క్రాచింగ్లు అయితేనేమి, ఇంటికి తాళాలు వేసుంటే ఆ ఇండ్ల కొట్టడాలు అయితేనేమి ఈ డివిజన్లో ఎక్కువగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కనపరుస్తూ ఉంది. దీనికి గతంలో ఉన్నటువంటి పోలీసు నిఘా వైఫల్యమే అనే కారణం అని చెప్తారా? అలాగే నేను చెప్పలేము సార్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వర్క్ చేసే సిబ్బంది యొక్క పనితీరు బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది యొక్క పనితీరు, ఎస్పీ గారు మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయడము, వీటి మీద మనకి ఈ అఫెన్సెస్ అన్నీ కూడా ఒరిస్సా నేరస్తులే చేశారు. ఒరిస్సా నేరస్తులు ఎవరెవరు చేస్తున్నారు అనేది మనం ఒరిస్సా, రాయగడ, గజపతి, పర్లాకెమిడి అన్ని జిల్లాల్లో యాక్టివ్గా చేస్తున్న అఫెన్స్ యొక్క లిస్ట్ని మనం కలెక్ట్ చేసుకొని వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఆఫీసర్ యొక్క గైడెన్స్ కరెక్ట్గా దారిలో వెళ్తుంది కాబట్టి ఈ సబార్డినేట్స్ అందరం కూడా ఆ వర్కౌట్కి ఫలితాలు తేగలుగుతున్నాం. కాబట్టి మంచి ఫలితాలు తీస్తున్నాము. మరికొన్ని మంచి ఫలితాలు వస్తాయి, త్వరలో వస్తాయి అని చెప్పి ఆశిస్తున్నాను. ప్రస్తుతం సిబ్బంది అందరూ కూడా సాటిస్ఫైగా వర్కౌట్ చేస్తున్నారు. అధిక పరిస్థితి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఆయన యొక్క ఆదేశాలు పాటించడంతో పాటుగా ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటిస్తూ ఆయన యొక్క డ్యూటీని నిర్వర్తంగా నిర్వహించడం వల్ల ఈ యొక్క దొంగతనాలను అయితే ఛేదించడం జరిగింది. అధికారుల ఆదేశాలు, అధికారుల సంయుక్తంగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ముందు కూడాను ఇంకా చైన్ స్క్రాచింగ్ కానీ ఇలాంటి వాహనాల దొంగతనాలు కానీ జరగకుండా చూస్తామని స్థానిక డిఎస్పీ గారు అయితే తెలియపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, SRTV. నేరాలు చేస్తున్నారు మన శ్రీకాకుళం జిల్లాలోని, వాళ్ళందరినీ కూడా పట్టుకొని చాలా ఇంకా పెండింగ్ ఉన్న కేసుల్లో కూడా మనం వాటన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు సమాచారం, క్రైమ్ సిబ్బందికి మంచి సమాచారం ఉంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం వర్కౌట్